మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఎట్టకేలకు బోని కొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్తో 58 పరుగులతో కంగుతిన్న టీమిండియా దాయాది పాకిస్తాన్తో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలుపు పొందింది. కానీ ఈ విజయం భారత్ రన్ రేట్ను మెరుగుపరచలేదు. పాకిస్తాన్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఆపసోపాలు పాడుతూ టీమిండియా ఛేదించింది. దాంతో టీమిండియా రన్ రేట్ నెగిటివ్గానే ఉంది. అయితే గ్రూప్ ఏలో ఉన్న టీమిండియా ప్రస్తుతం 4వ స్థానంలో కొనసాగుతుంది. భారత్పై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ 2.900 రన్ రేట్తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్ చేతిలో పాక్ ఓడిన 0.555 మెరుగైన రన్ రేట్తో ముందంజలో ఉంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్ చేరుతాయి. భారత్ సెమీస్ చేరాలంటే తమ చివరి 2 మ్యాచ్లను తప్పనిసరిగా గెలవాలి. రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలి. న్యూజిలాండ్ ఒక మ్యాచ్లో ఓడిపోవాలి. ఒకవేళ భారత్ చివరి 2 మ్యాచ్లు గెలిచినా ఇతర జట్లు ఫలితాలపై సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి జట్టు 3 విజయాలు సాధిస్తే మెరుగైన రన్ రేట్ ఉన్న టీం సెమీస్కు అర్హత సాధిస్తుంది. పాకిస్తాన్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని త్వరగా ఛేదించి రన్ రేట్ మెరుగుపరుచుకునే సువర్ణ అవకాశాన్ని భారత్ చేజార్చుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పిచ్ బ్యాటింగ్కు కఠినంగా ఉండటంతోనే నెమ్మదిగా ఆడామని టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన తెలిపారు.